హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్కాన్అప్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. స్కాన్అప్ ఫంక్షన్ సి లాంగ్వేజ్లో యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇది స్టాండర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్ నుండి డేటాని రీడ్ చేస్తుంది. మన లాస్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు మనం స్కాన్అప్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం సింపుల్ ప్రోగ్రామ్తో స్కాన్అప్ ఫంక్షన్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం ప్రీవియస్గా మనం ఎలా వాల్యూస్ని అసైన్ చేసి ప్రింట్ చేసామో చూద్దాం. దాని తర్వాత మనం స్కాన్అప్ ఫంక్షన్కి వెళ్దాం. మనకి రివైజన్ లెక్క ఉంటుంది. సో ఇంటిజర్ x ఈక్వల్స్ టు 10 అని మనం డైరెక్ట్గా వాల్యూని అసైన్ చేసేసి దాంతో మనం ప్రింట్అప్ చేయాలంటే డిస్ప్లే చేయాలంటే x ఈక్వల్స్ టు %d మనం యాక్సెస్ చేయడానికి డబుల్ క్వాట్ ఎండ్ అయిన తర్వాత కామా పెట్టుకొని x అని యూజ్ చేస్తున్నాం అండ్ ఎండింగ్ విత్ సెమీకోలన్. మనం ఒకసారి దీన్ని రన్ చేద్దాం. సో మనకి సింపుల్గా ఇట్లా ప్రింట్ చేసి మనం ఆపరేటర్స్ని కూడా పెర్ఫామ్ చేసాం. ఇప్పుడు స్కాన్అప్ ఫంక్షన్ యూజ్ చేసి మనం వాల్యూని ఇక్కడ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో దీన్ని రిమూవ్ చేద్దాం. సో ఇంటిజర్ x జస్ట్ డిక్లేర్ చేసాం అంతే. ఫస్ట్ మనం వాల్యూని ప్రింట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ డబుల్ క్వాట్స్ x ఈక్వల్స్ టు %d కామా x. సో ఒకసారి రన్ చేద్దాం. సో మనకి డిఫాల్ట్గా x వాల్యూ నార్మల్గా ఇలా డిక్లేర్ చేసుకుంటే ఎంత ఉంది? 0. సో ఇప్పుడు మనం స్కాన్అప్ ఫంక్షన్ యూజ్ చేసి ట్రై చేద్దాం. ప్రింట్ఎఫ్ అండ్ మనం ప్రింట్ఎఫ్లో ఏం రాసుకుందాం? ఎంటర్ ఏ నంబర్. ఆ తర్వాత మనం ఎండింగ్ విత్ సెమీకోలన్. అండ్ ఇప్పుడు మనం స్కాన్అప్ ఫంక్షన్ యూజ్ చేయాలి, ఎందుకంటే మనం ఇన్పుట్ ఇస్తున్నాం. సో స్కాన్అప్ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాం? ఇన్పుట్ ఇవ్వడానికి వాడతాం. సో scanf స్కాన్ఎఫ్ డబల్ కోట్స్లో మనం స్పెసిఫైయర్ని చెప్పాలి, ఫార్మాట్ స్పెసిఫైయర్ని చెప్పాలి. సో ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే మనం ఇంటిజర్ వేరియబుల్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంటిజర్ x కాబట్టి సో %d మనం ప్రింట్ చేయడానికి ప్రింట్అప్ స్టేట్మెంట్లో ఇక్కడ %dని ఎలా అయితే వాడామో మనం స్కాన్అప్లో కూడా వాల్యూని అసలు యాక్సెస్ చేయడానికి %dని యూజ్ చేస్తాం. సో డబల్ కోట్ ఎండ్ అయిన తర్వాత కామా పెట్టుకొని మనం ఇన్పుట్ ఇస్తున్నాం. ప్రింట్ చేయడానికి మనం డైరెక్ట్గా ఇక్కడ ఏం చేసాం? ఎక్స్ని యూజ్ చేసాం. సో ఇక్కడ %d యూజ్ చేసి ఈ x వాల్యూని %d ప్లేస్లో ప్రింట్ చేసేసాం. ఇక్కడ స్కాన్అప్లో ఏం చేస్తున్నాం? మనం %d ఇచ్చి ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి మనం అది ఏ డేటా టైప్ అయినా సరే మనం రిప్రజెంట్ యూజ్ చేసి ఆ తర్వాత ఆ వేరియబుల్ నేమ్ని యూజ్ చేస్తాం. సో మనం ఇంటిజర్కి ఏ వేరియబుల్ని మనం డిక్లేర్ చేసాం? x అని డిక్లేర్ చేసాం. సో రిప్రజెంట్ x అనమాట. సో ఇక్కడ మనం ఎండింగ్ విత్ సెమీకోలన్. అండ్ మనం ప్రీవియస్గా వాల్యూని చెక్ చేస్తే మనకి 0 వచ్చింది. ఆ తర్వాత మన స్కాన్అప్లో వాల్యూ ఇచ్చిన తర్వాత ఎంత వచ్చిందో కూడా ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ఎఫ్ %d x ఈక్వల్స్ టు %d కామా అండ్ మనం ఇక్కడ ఏం చేస్తాం? జస్ట్ నార్మల్గా xని చేయొచ్చు, ఎందుకంటే మనం వాల్యూని యాక్సెస్ చేస్తున్నాం, దాన్ని ప్రింట్ మాత్రమే చేస్తున్నాం. ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మనం రిప్రజెంట్ xని యూజ్ చేస్తున్నాం, అలానే ప్రింట్ చేసేటప్పుడు జస్ట్ నార్మల్ xని యూజ్ చేస్తున్నాం. ఈ రెండు సింటాక్స్ మీరు చెక్ చేస్తే మీకు సేమ్ ఉంటాయి సిమిలర్గా. ఇన్పుట్ ఇచ్చేటప్పుడు nని యూజ్ చేసాం అండ్ ప్రింట్ చేసేటప్పుడు నార్మల్ xని యూజ్ చేసాం. అర్థమవుతుందా? సో ఒకసారి రన్ చేద్దాం. డిఫాల్ట్గా మనకి x వాల్యూ 0 వచ్చింది. ఆ తర్వాత మనకి ఎంటర్ ఏ నెంబర్ అని ఇన్పుట్ స్ట్రీమ్ అడుగుతుంది. సో మనం నెంబర్ని ఎంటర్ చేయాలి కాబట్టి నేను 5 అని ఎంటర్ చేస్తున్నా. అండ్ ఆఫ్టర్ ఎంటర్ క్లిక్ చేయగానే మనకి x వాల్యూ చేంజ్ అయిపోయి 5 అయ్యింది. అర్థమైందా? ప్రీవియస్గా మనం x అని పెట్టుకునేటప్పుడు డిఫాల్ట్ వాల్యూ 0 అండ్ చేంజ్ అయిన తర్వాత మనకి x వాల్యూ 5. సో ఒక సింపుల్ ఎడిషన్ ఆపరేషన్ని చూద్దాం. సో ఎడిషన్ ఆపరేషన్ని చూస్తున్నాం కాబట్టి ఇంటిజర్ రిజల్ట్ అనేది ఒక మనకి వేరియబుల్, దాంతోపాటు a అంటే మనం a అనే వేరియబుల్ని ఇస్తున్నాం, కామా అండ్ b అనే వేరియబుల్ని కూడా ఇస్తున్నాం. సో a bని కలిపితే మనం రిజల్ట్లో స్టోర్ చేస్తున్నాం అని అర్థమవుతుందా? ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్ డబుల్ కోట్స్ ఎంటర్ a. సో ఏ వాల్యూని ఎంటర్ చేయడం కోసం ఎంటర్ ఏ అని అడిగాం. సో ఇక్కడ మనం స్కాన్ఎఫ్ డబుల్ కోట్స్ %d అది ఇంటిజర్ వేరియబుల్ కాబట్టి %d కామా పెట్టుకొని రిప్రజెంట్
ఏ. సో ఏ వాల్యూని మనం ఇన్పుట్లో ఇస్తున్నాం. అలానే ప్రింట్ఎఫ్ డబుల్ కోట్స్ ఎంటర్ బి. సో బి వాల్యూని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం ఎండింగ్ విత్ సెమీకోలన్. అలానే scanf డబుల్ కోట్స్ %d కామా అండ్ రిప్రజెంట్ బి. సో బి వాల్యూని ఇస్తున్నాం. సో వాల్యూస్ని మనం సక్సెస్ఫుల్గా ఇన్పుట్గా ఇస్తున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎడిషన్ చేసి దాన్ని మనం ప్రింట్ చేయాలి కాబట్టి RESULT రిజల్ట్ ఈక్వల్స్ టు జస్ట్ నార్మల్గా A ప్లస్ B అయిపోయింది. మన ఎడిషన్ ఆపరేషన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మన రిజల్ట్ ప్రింట్ చేస్తే మనకు వాల్యూ డిస్ప్లే అవుద్ది కాబట్టి ప్రింట్ఎఫ్ డబుల్ కోట్స్ రిజల్ట్ %d. ఎందుకంటే రిజల్ట్ వేరియబుల్ కూడా మనకి ఇంటిజర్ వేరియబులే. సో %d ఇచ్చి ఇక్కడ మనం కామా పెట్టుకొని రిజల్ట్. ఇప్పుడు నార్మల్గా ఏనైతే ఎలా ప్రింట్ చేయాలనుకుంటున్నామో రిజల్ట్ను కూడా అలానే, ఎందుకంటే మనం జస్ట్ దీన్ని ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో రాసామన్నమాట లెంతీగా. అండ్ ప్రింట్ చేస్తున్నాం, ఎంటర్ చేసా. అండ్ ఇప్పుడు ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు ఫస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తర్వాత ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఏముంది, ఎంటర్ ఏ. సో ఎంటర్ ఏ అనేది మనకు ప్రింట్ అయ్యింది. ఆ తర్వాత మనకు స్కాన్ఎఫ్ స్టేట్మెంట్లో ఏముంది, వాల్యూని ఇవ్వమని అడుగుతున్నాం. సో 5 ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ వాల్యూ తీసుకొని ఆ తర్వాత ప్రింట్ ఎంటర్ బి. సో ప్రింట్ఎఫ్లో మనం ఎంటర్ బి అన్నాం కాబట్టి ఎంటర్ బి ఇక్కడ మనకు ప్రింట్ అయింది. అండ్ మనం అడుగుతున్నాం స్కాన్ఎఫ్లో బి వాల్యూని కూడా ఎంటర్ చేయని. సో ఇక్కడ మనం బి వాల్యూ 10 అని ఇచ్చాం. అండ్ ఇప్పుడు ఎంటర్ చేసిన వెంటనే మనకి రిజల్ట్ ఫస్ట్ అవుతుంది. లైక్ రిజల్ట్లో ఏం రాసాం, A ప్లస్ బి. సో A ప్లస్ బి అంటే 5ని 10ని ఎడిషన్ చేసి దాన్ని మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో రిజల్ట్ అని ప్రింట్ చేసి ఆ %d ప్లేస్లో మనం రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నాం. ఒకసారి ఎంటర్ చేద్దాం. సో రిజల్ట్ 15. సో సక్సెస్ఫుల్గా మనం ఏని బిని ఎడిషన్ చేసేసాం. అంటే సక్సెస్ఫుల్గా మనం ఆపరేషన్ని కంప్లీట్ చేసాం. సో ఫస్ట్ మనం ఏ వాల్యూని ఇచ్చాం, ఆ తర్వాత బి వాల్యూని ఇచ్చాం, ఆ తర్వాత ఆపరేషన్ పెర్ఫామ్ చేసాం, దాన్ని మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రింట్ చేసాం. సో మనం సక్సెస్ఫుల్గా స్కాన్అప్ని నేర్చుకున్నాం. మన నెక్స్ట్ వీడియోలో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దాని తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్ని స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.